మా విజయపతి ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు. హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు కూడా నేర్పించేస్తాడు ఏం పాడు ఇవన్నీ. అమెరికా వాళ్ళని కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడేమో. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు. అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోవడం పెద్ద ముచ్చట కాదు, ఇంగ్లీష్ రావాలనేది కూడా కానూన్ ఏం లేదు. కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది. నువ్వు ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా, 4 మంచి పనులు చేయాలి, శబాష్ అనిపించుకోవాలి. చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం, ఓ మహిళా భవనం కట్టినాం, ఓ మార్కెట్ కట్టినాం. నువ్వు 4 గట్టు, మేము వద్దన్నామా? మేము ఒక స్కూల్ కట్టినాం, నువ్వు 4 గట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు నేను ఆపిండా? గవి ఏం చేయరట. ఒకటే ఎత్తుకున్నారు ఇక వీళ్ళు. ఒక లంగా పంచాయతీ అన్నట్టు. ఏమన్నా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని, మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అడ్డం వచ్చిర్రు. ఏమాయి సారు 2 నెలలకెళ్ళి రోడ్ లేదు, మన్ను లేదు, ఏం చెప్తున్నావు అన్నారు. గవర్నమెంట్ అడుకోపో అంటుండు. నువ్వేరా గవర్నమెంట్ నాయనా, నువ్వే మంత్రివి, నువ్వే గవర్నమెంట్, మర్చిపోయి నువ్వు అంటే. ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళని అడుకోపోరు అన్నట్టున్నది. ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడరు, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా, ఇదివరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంకనాలు కొట్టిండ్రు, వేదిక మీద ఉన్నారు అంటుండు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైతలేదు, పాపం నడిపస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా. ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు. మర్చిపోతే ఆయన కోపం వస్తుంది, జైల్లో పెడతాడు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు చేసి అదన్నా చక్కగా చెప్పాను నా అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తారని అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే. కేంద్రం ఏం చేసింది? రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కాగ్ని అడిగింది, అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. రెండవది, ఇవాళ వర్షాకాలం అంటారు సార్, నాట్లేసే కాలం, సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలే ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు. భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు. 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకునోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1,500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు. కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు. కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు. మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు.
అప్పు చేసిండు కేసీఆర్, కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు, మీ భూముల విలువ పెంచిండు.